ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11th verse to 15th verse చివరి వరకు 11వ వచనం నుండి చివరి వరకు చదవండి. ఈ ప్రకటన గ్రంథము అంటే దేవుడు మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు అంత్య దినాలు వస్తాయి, మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండండి అని ఈ లేఖనం బోధిస్తూనే ఉంది. చివరి పుస్తకం 66వ పుస్తకం చివరి గ్రంథము, అందులో 20వ వచనం. ఒక పేజీ తిరగేస్తే దొరికిపోతుంది కదండి. కనుక ఈ వచనాలు చాలా శ్రేష్టమైనవి. 11వ వచనం నుండి ఒకసారి మనం చదవగలిగితే 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అని అంటే నేనే చెప్పేస్తానులే, మీరు తడుకోకర్లేదు. ఎన్ని ఉన్నాయమ్మా? 5. ఓకే. ఇంకా బైబిల్ గ్రంథంలో 7 సింహాసనాలు ఉన్నాయి. ఒకసారి ఆ లిస్ట్ మీకు చెప్పేస్తాను. దేవుని సింహాసనం కదండి. ఏ సింహాసనం? దేవుని సింహాసనం అంటే యెహోవా సింహాసనం. ఆ మహాదేవుని సింహాసనం ఒకటి ఉంది. ఆ తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో మనం చదివినట్లుగా ధవళ సింహాసనం ఒకటి ఉంది కదండి. తర్వాత క్రీస్తు మహిమ సింహాసనం, మహిమకరమైన సింహాసనం ఒకటి ఉంది. ఇంకా దావీదు గారికి ఒక సింహాసనం, నిత్యము ఇక్కడ సింహాసనం ఉండునుగాక అన్నాడు. అంటే నిత్యము ఆ సింహాసనం ఉంటుంది. దావీదు గారు, ఆ తర్వాత సొలొమోను గారు, వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరిపాలించినటువంటి సింహాసనం కృపా సింహాసనం. కృపలకు పాత్రులైనటువంటి అందరికీ కూడా దేవుడిచ్చే కృపా సింహాసనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొకటి ఇంటి 6వది కదా, 6వది సాతాను సింహాసనం. అది మీకు కావాలా? సాతాను సింహాసనం ఒకటి ఉంది. ఎన్నయ్యాయి? 6 అయినాయి. 24 పెద్దలకి 24 సింహాసనాలు ఉన్నాయి. వాటిని కూడా ఒకటే అనుకుందాం. 24కి 24 పెద్దలు కదండి. వారు సింహాసన ఆసీనులై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసులకు కూడా ఒక ప్రత్యేకమైన సింహాసనం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సింహాసనం మీద ఉండే వారందరూ కూడా, దావీదు గారు ఉన్నారు కదా, రాజు అయిన, కృప దొరికిన వారందరూ కూడా రాజులే. కృపా సింహాసనం అంటున్నారు. అలాగే విశ్వాసులకు కూడా ఒక సింహాసనం ఉంటుంది. నువ్వు సింహాసనం మీద కూర్చోదగినటువంటి వ్యక్తివి అని బైబిల్ చెబుతుంది. అటు రీతిగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం. విశ్వాసులకు, 24 పెద్దలకు, కృప కలిగిన వారికి, అలాగే దావీదు రాజుకు, యేసు రాజుకు ఆ సింహాసనం ఉంటుంది. ఈ 7 సింహాసనాలు ఇంచుమించుగా 8 సింహాసనాలు వచ్చినాయి. కాబట్టి ఇవి కాకుండా ప్రధానమైనటువంటి సింహాసనం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. పరమగీతముల గ్రంథములు తెరవండి. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియుడు ధవళవర్ణుడు. పాట పాడతాం కదా, ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని కదండి. యేసు ప్రభు గురించి పాడతాం. ఆయన ధవళవర్ణుడు అంటే ధవళ సింహాసనం మీద కూర్చునేవాడు వాడు
ధవల సింహాసనాసనుడు అయిన ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడబోతున్నటువంటి ఆ ధవల సింహాసనం గురించి ప్రకటన గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది. చూస్తారా ఒకసారి? ధవలమైన మహాసింహాసనం. అమ్మా, దాని యందు ఆసీనుడై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఇక్కడ తీర్పు జరుగుతుంది. తర్వాత చదవండి. భూమి ఆకాంక్షములు ఆయన సముఖము నుండి ఏం పారిపోతాయట? అప్పుడు ధవల సింహాసనం మీద ప్రభు కూర్చుంటాడు. అక్కడ తీర్పు జరగబోతుంది. తీర్పులో ముందుగా భూమి ఆకాశములు పారిపోతాయట. చూసారా? భూమి ఆకాశములు పారిపోతాయి. వాటికి నిలువ చోటు లేకపోతుంది. తర్వాత చదవండి అమ్మా. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ధవల సింహాసనం ఎదుట ఎవరెవరు? గొప్పవారేమి కొద్దివారేమి అంటే పేదలు, ధనికులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అందరూ అక్కడ నిల్చుంటారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వారిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము లిస్టు చెబుతున్నాడు. సముద్రము తనలో ఉన్నటువంటి మృతులందరినీ కూడా అప్పగించేస్తుందట. మరణమును ఎప్పుడు? ధవల సింహాసనం మీద ప్రభువారు ఆసీనుడై ఉన్నప్పుడు తీర్పు జరుగుతుంది. తీర్పులో సముద్రములో పడబోయినటువంటి ఎవరెవరో సముద్రంలో పడి చనిపోయారో వారందరినీ కూడా సముద్రము ఇదిగో నా దగ్గరకు వచ్చిన వారిని నీకు అప్పగిస్తున్నాను అని అప్పగిస్తుందట. మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. పాతాళము వశములో ఉన్నటువంటి వారిని మరణము వశములో ఉన్న వారిని మృతులను అప్పగించెను. వారిలో ప్రతివారు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. క్రియల వలన వారు తీర్పు పొందిరి అంటే ఒకడు మంచి క్రియలు చేస్తారు కానీ దేవుణ్ణి నమ్ముకోడు. అర్థం చేసుకోండి. వారు దేవుణ్ణి నమ్ముకోరు కానీ పేదలకు అన్నదానం చేస్తారు కదండి, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తారు, ఇంకా వ్యాధిగ్రస్తులకు సహాయం చేస్తారు. ఎవరికైనా బాగోలేదంటే వారికి కూడా వేలకు వేలు సహాయం చేస్తారు. ఇంకా ఎవరికైనా మహా బాధలో ఉన్నారు, ప్రభుత్వాధికారులేమి ఇతర అధికార పక్షములో ఉన్నవారేమి అందరూ కూడా ఏదో ఒక సహాయం వారికి తోచినది వారికి ఉన్నది సమర్పిస్తారు. వారి క్రియలు మంచివే కదా, వారు దేవుని రాజ్యానికి చేరతారా అంటే కాదు. క్రియల వలన మాత్రం దేవుని రాజ్యానికి చేరరు. ఒక విషయంగా చెబుతున్నా స్పష్టంగా, మీరు మంచి పనులు చేసిన దేవుని నమ్ముకోకపోతే పరలోకం చేరరు. ఒకవేళ మంచి క్రియలు చేస్తున్నానండి, నేను చాలా మంచి క్రియలు చేస్తున్నాను కానీ దేవుణ్ణి నమ్ముకోనండి, దేవుడంటే నాకు ఇష్టం ఉండదండి అంటే వారు పరలోకం చేరరు అని బైబిల్ చెబుతుంది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఉంచిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి అంగీకరిస్తేనే
అంగీకరించాలి, క్రియలు కూడా బాగుండాలి. మీ క్రియలను బట్టి మీకు తీర్పు తీరుస్తానంటున్నాడు. కాబట్టి మీ క్రియలతో పాటుగా మీ విశ్వాస జీవితం కూడా బాగుండాలి, ఆయన మెప్పించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చదువమ్మ. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడే సీన్ ఒకటి ఉంది. ఎవరు పడవేయబడతారు? అసలు ఆ ధవళ సింహాసనం మీదకు నువ్వు నేను వస్తామా లేదా అనేది ఒక ప్రశ్న. ఆ సింహాసనం ఎదుట తీర్పు దినమందు మనం ఎవరు ఉండము. ఎందుకో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరు సత్క్రియలు చేస్తారో, దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారు తీర్పులోనికి రారు అని బైబిల్ చెబుతుంది. నువ్వు ప్రమోషన్ పొందేశావు, దేవుని నమ్ముకున్నావు, సత్క్రియలు చేశావు. ఎవరైతే దేవుని నమ్ముకున్నవారు ఒకవేళ సత్క్రియలు చేయకుండా ఉంటే, మంచి క్రియలు చేయకపోతే వాళ్ళు తీర్పులోనికి వస్తారు. ఎవరైతే దేవుని అంగీకరించారో, వాళ్ళు సత్క్రియలు చేస్తారో వారు కూడా పరలోకములో ఉండరు. ఎవరుంటారు? ధవళ సింహాసనం ఎదుట తీర్పు పొందిన వారు మాత్రమే ఉంటారు. తీర్పులోనికి వచ్చిన వారు మాత్రమే ఉంటారు. మీరు తీర్పులోనికి రారు అన్న సంగతి గ్రహించాలి. నీకు జడ్జిమెంట్ లేదు. యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని విమోచించి ఆయన మనకి ప్రమోషన్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రమోషన్ నీకు నాకు లభిస్తుంది. ఎలాగూ? మీ క్రియలు సత్క్రియలు అయితే, మీరు యేసు ప్రభు నమ్ముకొని ఉంటే, ఆయన నమ్మిక విశ్వాస జీవితం జీవిస్తుంటే నువ్వు తీర్పులోనికి రావు. అక్కడ నీకు తీర్పు తీర్చబడదు. ప్రమోట్ అవుతావు పరలోకానికి. లేని వారందరూ అగ్నిగుండం పాలవుతారు. తీర్పులో అక్కడ కూడా నువ్వేం చేసావు, నేను సత్క్రియలు బాగా చేశానండి అంటే నువ్వు నన్ను నమ్ముకోలేదు కనుక నువ్వు తీర్పులో నిలబడ్డావు. నువ్వు ఆయన నమ్ముకోవచ్చు కానీ సత్క్రియలు చేయలేదు, నువ్వు కూడా తీర్పులోనికి వస్తావు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. రెండింటినీ కూడా చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ధవళ సింహాసనం యేసు ప్రభు కూర్చునే సింహాసనం అది. ప్రభువు కూర్చునే సింహాసనం అది. ఆ సింహాసనం ఎదుట తీర్పు జరగబోతుంది. అక్కడ సముద్రము అందులో ఉన్న వారిని అప్పగించింది. అంటే ఒక విషయం మీరు గమనించాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, 7 సంవత్సరాలు శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు ఇక్కడ తీర్పు జరగబోతుంది. పాస్టర్ గారు, నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాను, 1000 ఏళ్ళు పరిపాలన నేను ఎక్కడ ఉంటానండి అనే సమస్య ఆలోచన నీకు రావచ్చు. ఆలోచించండి. 1000 ఏళ్ళు పరిపాలనలో మనం ఉంటామా? ఉండం కదా. కాకపోతే 1000 ఏళ్ళు పరిపాలనలో 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు ప్రాణంతో ఉండవు, నువ్వు చనిపోతున్నావు. ఎప్పుడో చనిపోతావు. 70 సంవత్సరాలకో 80 సంవత్సరాలకో, మహాదేవుడు ఆయుష్ ఇస్తే 100 సంవత్సరాలకు చనిపోతావు. ఎప్పుడైనా మరణం తప్పదు. ఆ మరణం తప్పని మరణం. అక్కడ మృతి చెందుతాం. మృతి చెందిన తర్వాత నువ్వు ఎక్కడ? పరదైసులో ఉంటావు కదండి. మనమందరం కూడా ఎక్కడికి వెళ్తాం? పరదైసులో ఉంటాం. పరదైసులో ఉన్న తర్వాత అప్పుడు నువ్వు ప్రమోట్ చేయబడతావు. ఆ ప్రమోషన్ ఏమిటంటే, నువ్వు దేవునికి భక్తి కలిగిన జీవితం జీవించి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొని
జీవిస్తే ఎప్పటికీ నువ్వు మరణించినా సరే అప్పుడు ఆయన లోకములో నువ్వు దాచిపెట్టబడి ఉంటావు. 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు కూడా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం అందరం ఉంటాం, క్షేమకరంగా ఉంటాం, దాచిపెట్టబడి ఉంటాం. ఆ తర్వాత నువ్వు పరలోకానికి ప్రమోట్ చేయబడతావు. మిగతా అందరికీ కూడా తీర్పు జరగబోతుంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు దినాన మనమందరం కూడా పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడి వరకు కూడా నువ్వు జీవించే ఉంటావన్న సంగతి మీరందరూ గమనించాలని కోరుతున్నాను. హల్లెలూయా. అర్థమైందా? నీ జీవితం ఎంతకాలమో, నీ జీవితం ఎంతకాలమో గుర్తుందా? సముద్రంలో పడవేయబడిన వారిని సముద్రం అప్పగిస్తుందట, మరణించే వారిని అప్పగిస్తుంది. కానీ సముద్రము అప్పగించే వారిలో, అలాగే మృతుల లోకములో ఉన్న వారిని అప్పగిస్తుంది. వాళ్ళందరూ కూడా తీర్పులోనికి వస్తారు. ఆ తీర్పులో మనం ఉండం. మనం అప్పటికే ప్రమోషన్ పొందుతాం. దేవుని నమ్ముకున్న వారికి, దేవునికి ఇష్టమైన బిడ్డలకు మీకు ఒక ప్రమోషన్ ఉంది. పరదేశంలో దాచిపెట్టబడతావు. ఆయన తీర్పు తీర్చి అగ్నిగుండములకు వెళ్ళిపోతారు, చూసారా? అదే అంతిమ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. ఫైనల్ జడ్జిమెంట్లో మేము ఉండకూడదు అని ప్రార్థన చేయాలి. దేవా, అంత్య దినములో వచ్చే తీర్పులో నేను ఉండకూడదు, నేను నీ రాజ్య వారసునిగా నన్ను చెయ్యి అని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. చలండి. మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు, ఆ తర్వాత తీర్పు ఉంటుంది. ఒక్కసారే మృతి పొందుతారు, రెండవసారి మరణం నీకుండదు. ఎవరికి ఉంటుంది? అగ్నిగుండములో పడవేయబడే వారికి రెండవ మరణం అది. నువ్వు అగ్నిగుండంలోకి వస్తావా? చెప్పండి. ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా? అగ్నిగుండంలో పడవేసే రెండవ మరణానికి నేను కూడా వెళ్తానండి, ప్రమోట్ చేయబడతానండి అక్కడికి అనేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అయితే మీ క్రియలు, మీ విశ్వాసంను బట్టి మీరు ప్రమోషన్ పొందుతారు. మీరు గమనించగలగాలి. బాగా జీవిస్తున్నానా, మంచి క్రియలు చేస్తున్నానా, ఇతరులతో చెడ్డ వ్యక్తిగా జీవిస్తున్నానా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మంచివాడవా, చెడ్డవాడవా, నీ క్రియలు మంచివా, చెడ్డవా, నీ విశ్వాసం మంచిదా, చెడ్డదా అనేది ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఓవర్నైట్ జరిగే కార్యక్రమాలు కాదు. సిద్ధపాటు అంటే దినదినము సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు ప్రతిరోజు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకరోజు పని కాదు. నువ్వు మరణించావంటే ఎక్కడితో లైఫ్ అయిపోయింది అనుకుంటే కుదరదు. నువ్వు బ్రతికే ఉంటావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. అంటే జీవం లేనటువంటి మనిషిగా జీవిస్తే, ఆ జీవము నీలోనికి ఉంటే, సజీవుడైన దేవుడు నీకు జీవం ఇస్తే నువ్వు నిత్యము బ్రతికే ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. సంవత్సరాలు, వేల సంవత్సరాలు బ్రతికే ఉంటావు. ఆయన తీర్పులోనికి రాకుండా ఆయన నిన్ను పరమునకు చేర్చేవాడిగా ఉంటాడు. పరమునకు చేర్చేటువంటి సత్తా ఉన్నట్టు దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణము లేని రాజ్యానికి నువ్వు వెళ్ళబోతున్నావా లేదా? మరణము లేని రాజ్యానికి వెళ్ళబోతున్నావు. నువ్వు క్షేమకరంగా, సుఖవంతంగా, న్యాయబద్ధంగా, దేవునికి ఇష్టరాలుగా నువ్వు జీవించగలిగితే
యుగ యుగములు నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవనం కొద్ది కాలం కాదు, ఈ జీవితం శాశ్వత కాలం. చిరకాలం నుంచి జీవిస్తావు, ప్రభువుతో కూడా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. సింహాసనం ఎదుట నిలబడతారు అనేది ఒక ప్రశ్న. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. ధవళ సింహాసనం ఎదుట జరిగే తీర్పులో నువ్వు ఉండవు. నువ్వు ఉంటావా ఉండవా తేల్చుకోవాల్సింది నీవే. మంచిగా జీవిస్తావా? ఏమన్నది అక్కడ? ఆయన యందు విశ్వాసముంచు వారికి, ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. ఎవ్వరు తీర్పు తీర్చలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు గురించి 6, 7 అధ్యాయాల్లో ఉంటుంది. నోవా అందరికీ హెచ్చరించాడు, జలప్రళయం రాబోతుంది, అంత్యదినం రాబోతుంది, మీరందరూ జలప్రళయంలో మునిగిపోతారు, అందుకని వాడలోనికి వచ్చిన వారు మాత్రమే బ్రతికి ఉంటారు అని సువార్త ప్రకటించారా లేదా? సువార్త ప్రకటించాడు, కానీ ప్రజలు వినలేదు. ప్రజలు వినకపోవడం వల్ల ఏం జరిగింది? తీర్పు జలప్రళయం వలె తీర్పు వచ్చింది. అప్పుడు ఎవరు మిగిలారు? నోవహు కుటుంబం మాత్రమే మనగలిగింది. అలాగుంటుంది తీర్పు కదండి. దేవునికి మహిమ కలుగునుగాక. కృపా ద్వారం మూసుకొని పోయినప్పుడు అలాంటి తీర్పు తప్పదు. ఆ దినాలలో ప్రకటించాడు నోవాహు, మాట వినలేదు ప్రజలు, అందరూ మృత్యువాత పడ్డారు. ఈ భూమి మీద జనమే లేకుండా తుడిచిపెట్టేశాడు దేవుడు. సొదొమ గొమొర్రాల గురించి రాయబడింది, అగ్ని గంధకముల చేత కాల్చబడింది సొదొమ గొమొర్రాలు. బెల్షాజరు అనేటువంటి రాజు ఉన్నాడు. ఎక్కడ? దానియేలు గ్రంథంలో చూడండి 5వ అధ్యాయం. అక్కడ మెనే టెకెల్ ఉపార్సిల్ అని ఒక చేతి రాత, ఒక చెయ్యి వచ్చి, అమ్మా ఇది చూడండి, ఒక చెయ్యి మున్నెములా ఉంది, ఆ చెయ్యి వచ్చి గోడ మీద రాసేసిందంట. మనిషి లేడు, చెయ్యి మాత్రమే రాసింది. అక్కడ మీ ఇంట్లో గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాసేస్తే చెయ్యొచ్చి రాస్తే ఎలాగుంటుందో తెలుసా? అతి భయంకరంగా ఉంటుంది. అప్పుడు గోడ మీదకి ఒక చెయ్యి మాత్రమే వచ్చి అక్కడ రాస్తుంది. ఏం రాస్తుంది? మెనే టెకెల్ ఉపార్సిల్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి, నీ లెక్క చూశాను, దాన్ని ముగించెను, నువ్వు సరిగా లేవు, నీ లెక్క చూడబడింది, నువ్వు సరిగా లేవు అని దాని అర్థం. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా, ఆయన నిన్ను త్రాసులో తూశాడు, నువ్వు తక్కువగా కనబడ్డావు. నువ్వు త్రాసులో చూస్తే తక్కువగా కనబడ్డావు. దేవునికి ఇష్టనిగా ఉన్నావా అనేది అక్కడ త్రాసులో తోస్తారు. ఒక ధనవంతుడైన మనిషి లోక సువార్తలో ఉంటుంది చూడండి, 16వ అధ్యాయము 19వ వచనం నుండి అక్కడ ఉంటుంది. ధనవంతుడైనటువంటి ఉండెను, ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిల పడి ఉండి, ధనవంతుని ఇంటిలో వాకిట పడి ఉండి. అమ్మా చాలా జాగ్రత్తగా వినండి. ధనవంతుడు గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు. అతను తింటున్నాడు,
బల్ల మీద పడి కిందన పడే రొట్టెలు సైతం కింద ఉన్నటువంటి లాజరు ఏరుకొని తింటున్నాడు. అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. రొట్టె ముక్కలు ఆ బల్ల మీద నుంచి కింద పడేటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయంట లాజర్కి. ఈ దరిద్రుడు చనిపోయి ఆ దరిద్రుడు ఒక దినాన చనిపోయాడు. దేవదూతల చేత అతను దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు? దరిద్రుడు లాజరు. ఆయన ఏం చేశాడు? బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు, కింద పడిన రొట్టె ముక్కల కోసం ఆరాట పడే ప్రాణం అది. కుక్కలు నాకుతున్నాయి. అటువంటి నీచమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఒక దినాన చనిపోయాడు. అప్పుడు వాడు చేసినటువంటి పనిని గమనించలేదు, వాడు బట్టలను గమనించలేదు. ఏమి గమనించాడు? నీతిగా ఉన్నాడు, నీతియుక్తంగా దేవునికి విశ్వాసంగా జీవించాడు, విశ్వాస జీవితం తనలో ఉంది అని దేవదూతలు వచ్చి కొనిపోయారట. అతను అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట. అది అప్లిఫ్ట్ చేసేటువంటి పని. ప్రమోషన్ ఎవరికి లభించింది? మీరందరూ ప్రమోషన్ అనండి. ప్రమోషన్ ఎవరికి లభించింది? లాజరుకి. వారి క్రియలు బాగున్నాయి, నీతియుక్తంగా జీవిస్తున్నాడు. అందుకనే అతను ఎక్కడికి కొనిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు. చదవండి అమ్మా. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. అతడు పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అతడు ఎక్కడికి వెళ్ళాడట? పాతాళములో. ధనవంతుడు ఇక్కడ టేబుల్ ఉంది, తినడానికి అన్నీ ఉన్నాయి, ఆహార పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. తను చనిపోయాడు ఒక రోజున. బాగా ఆస్తిపరుడు, కానీ ఆస్తి అతను కాపాడలేదు. ఎక్కడికి పోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలో బాధపడుచు. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును. అక్కడికి ఇక్కడికి చాలా దూరం అన్న సంగతి గమనించాలి మీరు. లాజరు వెళ్ళిన చోటికి, ధనవంతుడున్న చోటికి చాలా డిస్టెన్స్ ఉంది. కన్నులెత్తి దూరము నుండి, అక్కడి దూరం నుంచి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూసి తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నీటి చుక్క ఉంటే చాలు, నేను బతికేస్తాను అంటున్నాడు ధనవంతుడు. పాతాళము నుండి నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు వేస్తున్నాడు. అప్పుడు అందుకు అబ్రహాము కుమారుడా నువ్వు జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు. అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు. జ్ఞాపకం చేసుకో. మనలాగే కష్టం అనుభవించాడు, తిండి లేక చచ్చాడు. తిండి లేకుండా బల్ల మీద నుంచి పడే రొట్టెల కోసం ప్రాకులాడాడు, ఎంగిలి మెతుకులు తిని బతికాడు. అలాంటి లాజరు గురించి రాయబడి ఉంది. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీవు యాతన పడుచున్నావు. నెమ్మది. ఇక్కడ నీవేమో యాతన పడుచున్నావు. ధనవంతులు కావాలని ఎవరో కోరుకోవద్దు కదండి. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? తిండికి యాతన పడిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాట నువ్వు లెక్క చూడబడుతుంది, నీ లెక్క చూడబడుతుంది. మళ్ళీ చదువుతారా? నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున ఆ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. ఏమేమి మాట్లాడావో రాంబాబు గారు, మీరు ఏమేమి మాట్లాడారో నీ లెక్క రాయబడుతుందట. నీ లెక్క రాయబడుతుంది. మీ లెక్క రాయబడుతుంది. ప్రతి మాటకు సమాధానం చెప్పాలి.